ఒకసారి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూద్దాం. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 40 రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని చూసైనా సీమాంధ్ర ప్రజల ఆందోళనలు, ఆక్రందనలను వినిపించుకోవాలని కాంగ్రెస్, టీడీపీ నేతలను వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం మాత్రమే వెల్లడైందని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించలేదు కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదని స్పష్టం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర విభజనకు తాను ఇచ్చిన లేఖను ఇప్పటికైనా వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలంటే ప్రజలు, ఉద్యోగ జేఏసీలు, ఉద్యమకారులు అందరూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మీద అడుగడుగునా వారి రాజీనామాలపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో గత 40 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, కోట్ల మంది ప్రజలు వినిపిస్తున్న ఆక్రందనలను ఇప్పటికైనా వినిపించుకోవాలని కాంగ్రెస్, టీడీపీలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే అక్కడ ఢిల్లీలో, ఇక్కడ రాష్ట్రంలో దొంగ నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఒత్తిడి పెరుగుతుందన్నారు. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఉపనేతలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి ఆదివారం సంయుక్తంగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఇకనైనా రాష్ట్రంలో ప్రజలందరి బాగును కోరుతూ ఇప్పటికైనా కుమ్మక్కు రాజకీయాలను విడిచిపెట్టి నిజాయితీతో కూడిన రాజకీయాలను చేయవలసిందిగా కాంగ్రెస్, టీడీపీలను కోరుతున్నామన్నారు.